హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్. కొంతమంది ఇంట్లో చేసిన ఇడ్లీ ఇష్టపడరు, ఎందుకంటే రాళ్ళులాగా గట్టిగా ఉంటాయని ఇష్టపడరు. అదే హోటల్లో అయితే ప్లేట్లు లాగించేస్తారు. తెల్లగా మెత్తగా స్పాంజీలాగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇంట్లోనే తెల్లగా మెత్తగా మృదువుగా స్పాంజీలాగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా ఆలస్యం లేకుండా తయారు చేసే విధానం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకోండి. సరిపడినన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. 6 లేక 7 గంటలు బాగా నానబెట్టుకోవాలి. 3 సార్లు బాగా కడిగి పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. మిక్సీలో వేసాను కాబట్టి 2 గ్లాసులు వేసుకున్నాను. అదే గ్రైండర్లో రుబ్బుకుంటే 2.5 గ్లాసు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. వాటర్ వేసుకొని 1 గంట పాటు బాగా నానబెట్టుకోండి. ఇడ్లీ రవ్వని ఒక 4 సార్లు బాగా కడుక్కొని పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టిన మినప్పప్పు వాటర్ లేకుండా వేసుకోండి. పిండిని రుబ్బేటప్పుడు ఫ్రిడ్జ్లోని చల్లటి వాటర్ వేసుకోండి. మామూలు వాటర్ కంటే చల్లటి వాటర్ కొద్దిగా వేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. మినప్పప్పుని ఈ విధంగా మెత్తగా అడుచుకోండి. పలుకులు లేకుండా మెత్తగా అడుచుకోండి. పెద్ద గిన్నె తీసుకొని మిక్సీలో తయారు చేసుకున్న రుబ్బును వేసుకోండి. ఇడ్లీ రవ్వ బాగా నానిన తర్వాత కొద్దిగా తీసుకొని గట్టిగా వాటర్ లేకుండా పిండుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న రుబ్బులో ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. పిండిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. సాల్ట్ అన్నది ముందుగా వేస్తే పిండి అన్నది పుల్లగా వస్తుంది, అందుకని వేయకూడదు. పిండిని పులయి పెట్టేటప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. పిండి అంతా పొంగుతుంది. లేదంటే పిండి అన్నది బాగా పొంగితే ఇడ్లీలు బాగా మెత్తగా స్పాంజీలాగా వస్తాయి. ఒక మూత పెట్టుకొని పిండిని 7 లేక 8 గంటలు బాగా పులయి పెట్టుకోవాలి. చూసారా ఎలా పొంగిందో? రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. సోడా ఉప్పు వేయట్లేదు, వేయకుండా కూడా ఇడ్లీలు బాగా స్పాంజీలాగా వస్తాయి. ఇడ్లీ పాత్ర తీసుకొని సరిపడినన్ని వాటర్ వేసుకోండి. తర్వాత ఇడ్లీ రేకులు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇడ్లీ పిండిని తీసుకొని ఒక గరిటెతో అన్ని రేకుల మీద ఇడ్లీ పిండిని వేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులు 1 by 1 పెట్టుకోండి. 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించుకుంటే ఇడ్లీలు అన్నవి బాగా గట్టిగా వస్తాయి. చూసారా, ఈ విధంగా తెల్లగా సాఫ్ట్గా దూది లాంటి ఇడ్లీలు రెడీ. పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే కనుక ప్లేట్లు లాగించేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ దుర్గా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.